సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చికెన్ సెంటర్ పై పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కుళ్లిపోయిన చికెన్ నిల్వలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చికెన్ విక్రయానికి మాత్రమే అనుమతులు ఉన్నాయని నిల్వ ఉంచడం నిబంధనలకు విరుద్ధమని మెడికల్ అధికారి అగ్నివేష్ తెలిపారు. ట్రేడ్ లైసెన్స్ గడువు కూడా ముగిసిందని వెల్లడించారు. ఇక నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ అగ్నివేష్ అండి, వెటనరీ ఆఫీసర్ అంబర్పేట్ సర్కిల్ సికింద్రాబాద్ జోన్ అండి. ఇవాళ 1 అవర్ బ్యాక్ అండి సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కంప్లైంట్ వస్తే వాళ్ళు వచ్చి షాప్ మీద రైడ్ చేయడం జరిగింది. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది స్మాల్ చికెన్ అమ్ముతున్నారు, ఖరాబ్ అయిన చికెన్ అమ్ముతున్నారని వాళ్ళకి కంప్లైంట్ రావడం జరిగింది. వాళ్ళు వచ్చి రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేశాక మా జిహెచ్ఎంసీ ఆఫీసర్ సికింద్రాబాద్ వెటనరీ సెక్షన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మా వెటనరీ టీమ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అందరూ కొంచెం వచ్చి చూసామండి. లోపలికి వచ్చినప్పుడు కొంచెం ఏమంటారు వాళ్ళ అన్హైజీనిక్ కండిషన్స్లో మీట్ అనేది చికెన్ అనేది ఉంది. వీళ్ళకి లివర్ ఆఫ్ మీట్స్ అని కంపెనీ వచ్చి వీళ్ళకి చికెన్ పార్ట్స్, తర్వాత ట్రస్టెడ్ ఏమంటారు కర్రీ కట్ వేస్టేజ్ పార్ట్స్ ఇవన్నీ వీళ్ళకి సప్లై చేస్తున్నారని వాళ్ళ దగ్గర బిల్ అయితే ఉంది. లోపల వెళ్ళినప్పుడు మాత్రం ఫ్రీజర్ చికెన్ అనేది ఫ్రీజింగ్ కండిషన్స్లో ఉండాలి.